బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అపర్ణాస్ హోమ్ టీవీ. ఈ ఛానల్లో మీకు రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్, మీ స్కిన్ ఎలా చూసుకోవాలి, మీ హెల్త్ని ఎలా చేసుకోవాలి అనే వేరే స్టఫ్ మీద నేను వీడియోస్ పెడతాను. సో మీరు నా ఛానల్కి ఇప్పుడే కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ ఒకసారి ఉండి నా ఛానల్ ఏంటో ఒకసారి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. సో దట్ మీకు కొత్త స్టఫ్ ఏదైనా వస్తే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను ఈ వీక్ ఏం కుకింగ్ చేసిందో చూపిస్తాను. కుకింగ్ ప్లానింగ్ చేసుకోవడం వల్ల ముందే మీకు తెలుసు అనుకోండి, నేను బ్రేక్ఫాస్ట్కి ఇది చేస్తున్నా, లంచ్కి ఇది చేస్తున్నా, డిన్నర్కి ఇది చేస్తున్నా అనేది మీ హెల్త్ బాగుంటుంది, ప్లస్ మీ మనీ సేవ్ అవుతుంది. అట్లయితే మీకు కరెక్ట్గా తెలుసు, మీరు టైం వేస్ట్ కాదు, అన్ని రకాలుగా అది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. సో అందుకే ఇది వీక్కి మీకు పెడుతున్నా, అది కూడా సండే రోజు పెడుతున్నా. సో దట్ మీరు ప్లాన్ చేసుకోవాలంటే మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలుగుతారు. ఈ వీడియో వచ్చి మీకు ఏదన్నా కొంచెం హెల్ప్ అవుతుందని పెడుతున్నా. సో ఈ వీక్ నేను ఏమేం చేసినా అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు. నేను ప్లానింగ్ చేసుకుంది గ్రాసరీ షాపింగ్ కూడా వెళ్ళాను. నేను గ్రాసరీ షాప్కి వెళ్ళినప్పుడు నాకు క్లియర్గా తెలుసు నేను ఏం వంట చేస్తాను అనేది. సో నేను అవే వస్తువులు తెచ్చుకుంటా. దానివల్ల మనీ సేవ్ కాదు, జంక్ రాదు, ఇంట్లోకి ఏది రాదు. సో నాకు చాలా హెల్ప్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. సో వెళ్ళి చూసేద్దాం నేను ఈరోజు ఏం కుకింగ్ చేసాను. కొన్ని లైక్ లంచ్ అన్న బ్రేక్ఫాస్ట్ అన్న స్కిప్ అయి ఉంటాయి, ఎందుకంటే నాకు రిపిటేటివ్ స్టఫ్ చూపించడం ఇష్టం లేదు, అందుకే అవి స్కిప్ అయిపోయి ఉంటాయి. సో మీరు ఏదైనా మిస్ అయితే, సపోజ్ వెనస్డే రోజు బ్రేక్ఫాస్ట్ మిస్ అయిందంటే మీరు ఏమనుకోండి అంటే అది సేమ్ స్టఫ్ ఉంది అందుకనే నేను చూపించలేదని మీరు అజ్యూమ్ చేసేసుకోండి. సో వెళ్ళి ఈ వీక్ ఏం చేసినో మీకు చూపిస్తాను. సరే అండి, మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బాయ్ అండి. ఫ్రైడే లంచ్కి చికెన్ కీమా చేస్తున్నాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఎంత టేస్టీ ఉందో చూడండి. అండ్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా, అన్నీ రెడీ ఉన్నాయి. చికెన్ కీమా అయిపోగానే ఇది స్టార్ట్ చేస్తాం. క్యారెట్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. యమ్మీ అండ్ యమ్మీ. మీరు ఎప్పుడైనా ట్రై చేసిండ్రా? చూడండి ఎంత టేస్టీ ఉందో. కబాబ్ కూడా చేసిండు వీళ్ళు, చికెన్ కబాబ్ బాగుంది. సో ఈరోజు స్పెషల్ ఉగాది కోసం సమోసాస్ చేస్తున్నా, ఎంతో పర్ఫెక్ట్గా వచ్చినాయి చూడండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు రెసిపీ షేర్ చేస్తాం. ఫ్రై అయిపోయింది. మ్యాంగో పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉందో చూడండి. స్పినాచ్ పకోడా చేస్తున్నాం, చూడండి ఎంత టేస్టీ ఉందో. అట్లనే లాస్ట్కి భక్షాలు చేస్తున్నా. ఈ రెసిపీ ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు చేసుకోవాలనుకుంటే. అర్ష చేస్తున్నా ఈ వీక్ డెజర్ట్కి. ఉగాది కూడా ఉంది కదా, అందుకని అర్ష చేస్తున్నా. అత్తం ఇచ్చిండ్రు పిండి, సగం పిండి యూజ్ చేసి అర్ష చేస్తున్నాం, మిగతా సగం మళ్ళీ యూజ్ చేస్తాం. మీరు చేస్తారా అర్ష? మీరు ఫ్రమ్ స్క్రాచ్ పిండి చేయడం వచ్చా? నాకు రాదు. నేను అత్తమ్మని అడిగి పిండి తెచ్చుకుంటా ఇండియా నుంచి, అదే చేసుకుంటాం ఉన్న రోజులు. తర్వాత మళ్ళీ అర్షలు ఉన్నాయి మాకు. సో ఇది ఈ వీక్ డెజర్ట్. గుడ్ మార్నింగ్. మండే లంచ్కి టొమాటో దాల్ చేస్తున్నా. మీరు చేస్తారా ఇట్లా నార్త్ ఇండియన్ స్టైల్ టొమాటో దాల్? నాకు కమెంట్ చేసి చెప్పు. బ్రేక్ఫాస్ట్కి అటుకులు చేసిన. ఈ రెసిపీ ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు చేసుకోవాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు గోంగూర చట్నీ కూడా చేస్తున్నా, పప్పుతో. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, అందుకని చేస్తాను. శనగపప్పు గారెలు చేస్తున్నా అయితే స్నాక్కి, అండ్ పల్లి గారెలు చేస్తున్నా. బట్ ఫస్ట్ శనగపప్పు గారెలు చేస్తున్నా. నా శనగపప్పు గారెలు రెడీ అయిపోయినాయి. నువ్వులు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి. అండ్ శనగపప్పు అన్నీ రెడీ అయినాయి, ఫ్రై అవుతున్నాయి చూడండి.
అన్నీ పర్ఫెక్ట్గా రావు కదా, ఇది మార్చుకోండి. గుడ్ మార్నింగ్. ట్యూస్డే లంచ్కి మసాలా క్యాప్సికమ్ కర్రీ చేసిన. చూడండి ఎంత టేస్టీ ఉంది. మీరు చేస్తారా ఇట్లా? నా కమెంట్స్లో చెప్పండి. ట్యూస్డే బ్రేక్ఫాస్ట్కి కాస్కో మఫిన్స్ ఇస్తున్నా. ఇవి అయిపోగొట్టాలి కదా, వీకెండ్ తెచ్చుకునే అయిపోగొట్టాలని ఈరోజు మఫిన్స్. వెనస్డే లంచ్కి జింజర్ చికెన్ చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా ట్రై చేసినా నా కమెంట్స్లో చెప్పండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్లషీ చేసిన. స్లషీ అంటే ఏం లేదు, ఐస్ క్యూబ్స్తోని మిక్స్డ్ ఫ్రూట్ యాడ్ చేసి జ్యూస్ చేసిన. హెల్దీ, పిల్లలకి కూడా నచ్చుతుంది, అందుకని చేస్తాను. సో జీరా రైస్ కూడా చేసిన. రెడీ అయిపోయింది. మంచిగా ఉంటుందని, రెండు కాంబినేషన్ చాలా టేస్టీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసినా?